హాయ్, ఈరోజు ఈ వీడియోలో మనం ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లమ్ బై యూజింగ్ వోగెల్స్ అప్రాక్సిమేషన్ మెథడ్ ఆర్ వ్యామ్ ఈ టెక్నిక్ చూద్దాము. సో ఇక్కడ మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకోవాల్సింది ఈచ్ అండ్ ఎవ్రీ రోలో ఫస్ట్ మినిమం సెలెక్ట్ చేసుకోవాలి అండ్ సెకండ్ మినిమం, నథింగ్ బట్ ఈ మినిమం తర్వాత నెక్స్ట్ మినిమం ఏదైతే ఉందో అది సెలెక్ట్ చేసుకుంటాం అనమాట. ఆ రెండింటికి డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేసి వాటిని మనం ఈ అవుట్ సైడ్ ఆఫ్ దిస్ మ్యాట్రిక్స్ ఎంటర్ చేసుకుందాము. ఓకే, అంటే వాటిని పెనాల్టీస్ అంటామండి. సో డిఫరెన్స్ బిట్వీన్ ద ఫస్ట్ మినిమం అండ్ ద నెక్స్ట్ మినిమం ఆర్ సెకండ్ మినిమం ఈజ్ కాల్డ్ యాజ్ ద పెనాల్టీ. పెనాల్టీస్ క్యాలిక్యులేట్ చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి. సో మనకున్న బేసిక్ రూల్ ఇప్పుడు ఉన్న ప్రాబ్లం దగ్గరికి వచ్చేస్తే కనుక చెక్ చేసుకోవాల్సింది మనం ఏం చెక్ చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్, వెదర్ ఇట్ ఈస్ అ బ్యాలెన్స్డ్ ఆర్ అన్బ్యాలెన్స్డ్ టీపీ. సో మీరు ఒకసారి చూస్తే కనుక దిస్ ఈజ్ అ summation A is also 34, summation BJ also 34. So automatically ఇది మనకి balanced TP summation AI summation BJ is 34. సో మనం ఉన్న టెక్నిక్స్లో మనం నెక్స్ట్ యూస్ చేస్తున్నది ఈ టెక్నిక్ వోగెల్స్ అప్రాక్సిమేషన్. మనకున్న అన్ని టెక్నిక్స్లో సో మోస్ట్లీ మనకి కంపేర్ టు మనకి నార్త్ వెస్ట్ కార్నర్ రూల్ అయినా ఆర్ లీస్ట్ కాస్ట్ మెథడ్లో అయినా కానీ దాంతో కంపేర్ చేస్తే వోగెల్స్ అప్రాక్సిమేషన్ యూస్ చేస్తున్నప్పుడు మనకి కాస్ట్ ఇంకొంచెం రెడ్యూస్ అవుతుందండి. సో ఉన్న 3 టెక్నిక్స్లో ద అప్రాక్సిమేట్ వాల్యూ మనకి నియర్ బై వచ్చే కాస్ట్ అంటే ఇంకా ఇంతకన్నా మనం కొంచెం రెడ్యూస్ అవుతుంది కాస్ట్ ఆ ప్రీవియస్ టెక్నిక్స్ కన్నా ఉన్న టెక్నిక్ ఏదైనా ఉంటే కనుక అది వోగెల్స్ అప్రాక్సిమేషన్ టెక్నిక్ అనమాట. ఓకే, సో ఫస్ట్ రోలో ఇక్కడ చూసుకోండి మినిమం ఎంత 10, ఈ 10 తర్వాత మినిమం 19. సో డిఫరెన్స్ బిట్వీన్ 19 అండ్ 10 is 9. ఈ పెనాల్టీస్ అంటున్నాం కదా, సో కీప్ దీస్ యాజ్ ఇన్ బ్రాకెట్స్లో ఉంచండి. సో అలాగా అన్ని రోస్కి కాలమ్స్కి చెక్ చేసుకుంటాం. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ రోలో మనకి మినిమం 30 అండ్ నెక్స్ట్ మినిమం ఈజ్ 40. సో డిఫరెన్స్ బిట్వీన్ 30 40 దిస్ ఈజ్ 10. Next here it is 8 and 20. So difference between these two is 12. Now column wise 19 40. So difference is 21. Next 8 minimum and next minimum is 30. This is 22. Next 40 50 difference 10. Next 10 20 difference 10. ఇప్పుడు ఈ పెనాల్టీస్లో హైయెస్ట్ పెనాల్టీ, సో ఇన్ కేస్ మనకి 2 పెనాల్టీస్ ఉంటే కనుక టై అయితే కనుక ఏదో ఒక పెనాల్టీ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. సెలెక్ట్ ఎనీ పెనాల్టీ. ఓకే, ఇన్ కేస్ దెర్ ఈస్ ఎనీ టై ఇన్ బిట్వీన్ దీస్ పెనాల్టీస్. సో ఇక్కడ నాకు హైయెస్ట్ పెనాల్టీస్ 22. ఈ 22 మనకి కరస్పాండింగ్ కాలం ఆర్ రో. ఇప్పుడు నాకు కాలం వైజ్ వచ్చింది కదా, సో ఈ కాలంలో నాకు ఇక్కడ మినిమం, ఈ కాలంలో మినిమం కాస్ట్ ఎక్కడైతే ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. పెనాల్టీ వచ్చేసేసి హైయెస్ట్ పెనాల్టీ సెలెక్ట్ చేసుకోవాలి. హైయెస్ట్ పెనాల్టీ చెక్ వచ్చిన తర్వాత కరస్పాండింగ్ ఆర్ రో ఆర్ కాలం, మనకి ఇది రో వైజ్ వస్తే కనుక రో వైజ్ చూస్తాం, కాలం వైజ్ అయితే కనుక కాలం వైజ్ చూస్తాం. సో ఇప్పుడు నా కాలంలో వచ్చింది కాబట్టి ఈ కాలంలో నాకు మినిమం కాస్ట్ 8 is the minimum cost. So start the allocation from here. So ఇక్కడ నాకు 8 is the minimum cost. Again demand and supply check చేసుకొని whatever is the minimum 8 is the minimum. So allocate 8 here and 18లో మనకి remaining is 10. ఇక్కడ 8 will be cancelled. సో కంప్లీట్ అయిపోయింది కదా నాకు. సో ఈ కాలంని నేను క్యాన్సిల్ చేస్తున్నాను. నెక్స్ట్ అగైన్ calculate the penalties. సో ఇప్పుడు చూస్తే కనుక నాకు మినిమం ఈజ్ 10 అండ్ నెక్స్ట్ మినిమం ఈజ్ 19. దిస్ ఈజ్ 9. మినిమం 40, నెక్స్ట్ మినిమం 60. దిస్ ఈజ్ 20. మినిమం 20, నెక్స్ట్ మినిమం 40. డిఫరెన్స్ 20. నెక్స్ట్ ఇయర్ ఇక్కడ ఏం చేంజ్ లేదు కదా, సో కంటిన్యూ ద సేమ్. మినిమం 19 40 అండ్ ఇక్కడ మనకి క్యాన్సిల్ అయిపోయింది కదా, సో కీప్ ఇట్ ఇస్ అ బ్లాంక్. నెక్స్ట్ మినిమం 40, నెక్స్ట్ మినిమం 50. దిస్ ఇస్ 10. సో 10 20 10. ఇప్పుడు ఇక్కడ చూడండి 21 10 10 9 20 20. ఇప్పుడు క్యాలిక్యులేట్ చేసింది దీనిలో నాకు 21 ఇస్తే మ్యాక్సిమం పెనాల్టీ. ఈ మ్యాక్సిమం నాకు ఇక్కడ కాలం వైజ్ వచ్చింది. సో ఈ కాలంలో 19 ఇస్తే మినిమం. ఇప్పుడు 19 దగ్గర నేను అలొకేషన్ చేసుకోవాలి. ఓకే, సో ఇప్పుడు చూడండి ఇక్కడ 5 7.
సో 5 is the minimum. This 5 allocate చేసుకొని ఇక్కడ 5 క్యాన్సిల్ అయిపోతే ఇంకా రిమైనింగ్ బ్యాలెన్స్ ఇస్ 2. సో నాకు ఇప్పుడు ఈ కాలం కంప్లీట్గా క్యాన్సిల్ అయిపోయింది కదా. ఓకే, సో నెక్స్ట్ మళ్ళీ అగైన్ స్టార్ట్ ద పెనాల్టీస్. 50, 10 డిఫరెన్స్ ఉన్నవిగా ఫస్ట్ మినిమం నెక్స్ట్ మినిమం ఇటువే కదా. సో డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ, దిస్ ఈస్ 40 and this is 20 difference, and this is 50 is the difference. So blank this one and this one, and now here it is a minimum is 40 and next minimum 50, difference is 10, here it is also 10. ఈ లైన్లో ఇప్పుడు నాకున్న మ్యాక్సిమం పెనాల్టీ ఇస్ 50. 10, 10, 40, 20, 50. ఓకే, 50 ఇస్ ద మ్యాక్సిమం. ఇప్పుడు కరస్పాండింగ్ రోలో మినిమం 70, 20, దీనిలో మినిమం 20. సో ఇక్కడ 20కి నాకు ఇక్కడ 14 ఉంది, ఇక్కడ బ్యాలెన్స్ 10 ఉంది. సో 10 ఈస్ ద మినిమం. allocate this 10, balance is 4 and cancel this 10. Okay, so ఇప్పుడు నాకు row wise this is also will be cancelled. Now 50, 10, 40, 40, 60, this is 20 and column wise, so it is also blank, no? So column wise, first column, second column, third column, 50 and 40, difference is 10, 10, 60, difference is 50. The highest penalty again it is 50. ఈ కాలంలో వచ్చింది కదా, ఇక్కడ మినిమం 10. సో కరస్పాండింగ్గా మనకి ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 4 ఉంది. సో allocate this 2 here and next the balance is here 2. Okay, now this row will be cancelled. ఇంకా మనకి ఇక్కడ ఎంతండి డిఫరెన్స్ ఇస్ 20, here it is 40, here it is 60. so all these are blank. ఓకే, ఉన్న దానిలో మ్యాక్సిమం ఇస్ 60. సో నా allocate here ఈ 60కి ఎంత allocate చేద్దాము చూసుకొని. ఇక్కడ ఉన్నది మనకి 60 కదా, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 9 ఉంది. సో allocate here 2, this 2 will be cancelled, here it is 7 balance. Next this column also will be cancelled and next ఫైనల్గా మనకి ఇక్కడ రిమైనింగ్ ఉన్నది ఓన్లీ దిస్ 40. సో ఇక్కడ 7 ఉంది, ఇక్కడ 7 ఉంది. సప్లై అండ్ డిమాండ్ బోత్ ఆర్ సేమ్. సో 7 ఇక్కడ allocate చేస్తున్నాం, 7 will be cancelled. సో మన allocation కంప్లీట్ అయింది. ఇప్పుడు క్యాలిక్యులేట్ చేసుకుందాం. ఓకే, అండ్ IBFS ఇనిషియల్ బేసిక్ ఫిజిబుల్ సొల్యూషన్ x11 5, x14 2, x23, this is so 7. next x24, this is 2, x32 8, x34, this is 10. So all these are the allocations and the cost is 5 into 19. Two into 10 plus 7 into 40 2 into 60 next 8 into 8 next 10 into 20. So the total cost is 779 rupees. Next,
ఇప్పుడు ఇక్కడ వచ్చిన ఈ కాస్ట్ ఈ 779 వెదర్ ఇట్ ఈస్ ఆప్టిమమ్ కాస్ట్ ఆర్ నాట్, ఆప్టిమమ్ కాస్ట్ ఈస్ వెదర్ ఇట్ ఈస్ ఆప్టిమమ్ కాస్ట్ ఆర్ నాట్ అంటే ఏంటంటే ఇంతకన్నా మేబీ ఏమన్నా రెడ్యూస్ అయ్యే ఛాన్సెస్ ఏమన్నా ఉంటుందా, మనం చేసింది ఎగ్జాక్ట్గా ఇదే ఆప్టిమమ్ అవుతుందా లేదా అని ఆప్టిమాలిటీ చెక్ చేస్తాము బై యూజింగ్ యూవీ మెథడ్ అండ్ యాజ్ వెల్ యాజ్ మోడీ మెథడ్ అంటాం దాన్ని. ఓకే, సో ఇప్పుడు ఆ టెక్నిక్ ఎలా యూస్ చేయాలో మనం చూద్దాము. ఓకే, ఇదే ప్రాబ్లంకి మనం యూస్ చేద్దాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకి ఏదైతే అలొకేషన్స్ వచ్చినాయో ఇప్పుడు ఇక్కడ ఉన్న ఈ 779 కాస్ట్ వచ్చింది కదా, ఈ కాస్ట్ ఆప్టిమమా కాదా అనేది మనం చెక్ చేసుకోవాలి. ఓకే, సో ఇక్కడ దీనికి ఇదే ప్రాబ్లంకి మనం ఆప్టిమాలిటీ టెస్ట్ చేద్దాము. సో ఫస్ట్ ఇక్కడ ఏం చేయాలి అంటే ఏవైతే బేసిక్ సెల్స్ విచ్ ఆర్ నథింగ్ బట్ అలొకేటెడ్ సెల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మీరు ఎంటర్ చేసుకోండి. ఓకే, ముందు అవి ఎంటర్ చేయడానికి ముందు మనకు ఒక చిన్న రూల్ ఏంటి అంటే ఇక్కడ ఉన్న ఈ బేసిక్ సెల్స్ ఎన్ని ఉన్నాయి, m+n-1. సో మనకి m+n-1 ఓవరాల్గా ఇక్కడ ఎన్ని సెల్స్ వచ్చినాయండి నాకు 1 2 3 4 5 6. సో దిస్ ఈజ్ a 6. సో చెక్ ఇట్ ఈస్ whether it is m+n-1 6 or not. సో m is nothing but number of rows. సో నెంబర్ ఆఫ్ రోస్ మనకి ఎన్ని వచ్చినాయి, ఎన్ని రోస్ ఉన్నాయి 3 rows. అండ్ నెంబర్ ఆఫ్ కాలమ్స్ 4 columns -1. సో టోటల్ ఇట్ ఈస్ 6. సో మనకు వచ్చిన బేసిక్ సెల్స్ ఎన్ని ఉన్నాయి 6. సో మనకి ఈ బేసిక్ సెల్స్ 6కి ఈక్వల్ అయిపోయినాయి కదా. సో మనం ఫర్దర్గా ఆప్టిమాలిటీ టెస్ట్ అనేది చేయొచ్చు. ఫస్ట్ ఈ రూల్ చెక్ చేసిన తర్వాతే నెక్స్ట్ మనం ఆప్టిమాలిటీ టెస్ట్లోకి మూవ్ అవ్వాలి. సో దిస్ ఈస్ ద బేసిక్ థింగ్. ఓకే, సో నాకు ఇప్పుడు ఈక్వల్ అయింది కదా, నేను మూవ్ అయిపోవచ్చు ఆప్టిమాలిటీ టెస్ట్కి. సో ఇప్పుడు ఒకసారి చూడండి, ఇక్కడ ఉన్న అలొకేటెడ్ సెల్స్ ఏవైతే ఉన్నాయో ఆ సెల్స్ ఇక్కడ ఎంటర్ చేసుకోండి. ఓకే, సో అలొకేటెడ్ సెల్స్ ఎంటర్ చేస్తే కనుక ఇట్ ఈస్ 19, allocation is 5, this is 2, 10, this is 7, 40, this is 2, here it is 60, and it is 8, 10, 20. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ మనం యూవీ మెథడ్ అనేది స్టార్ట్ చేస్తాం. ఇక్కడ యూవి బిఫోర్ దట్ ఒక్కసారి ఈ ఫార్ములాస్ చూడండి. సిఐజే విచ్ ఈస్ నథింగ్ బట్ మనకున్న కాస్ట్ అనమాట. ఇక్కడ యూవి వాల్యూస్ మనం ఇక్కడ ఇచ్చుకునే వాల్యూస్ అన్ని రో వైజ్ వచ్చేసరికి మనం అసైన్ చేస్తున్నాము u1 u2 u3. కాలం వైజ్ మనం ఇస్తున్నాము v1 v2 v3 v4. ఓకే, సో by using this formula ఈ కాస్ట్ Cij ఈక్వల్ టు ui ప్లస్ vj. అంటే సపోజ్ ఇక్కడ 40 ఉంది కదా, ఈ 40 ఏ ప్లేస్లో ఉంది మనకి ఎగ్జాక్ట్లీ దిస్ ఈజ్ C23 కదా. సో ఈ C23లో ఇట్ ఈస్ ఏ రోలో ఉందండి u2 సెకండ్ రోలో ఉంది. అండ్ నెక్స్ట్ ఇట్ ఈస్ v3. సో u2 ప్లస్ v3 ఈక్వల్ టు C23 ఇలా అనమాట. మనకి ఈ 2 3 సెకండ్ రో అండ్ థర్డ్ కాలం C23 ఇక్కడున్న ఈ కాస్ట్ ఈ u2కి ఈ v3కి ఈక్వల్ అవ్వాలి. సో ఈ ఒక్క ఫార్ములా యూస్ చేసుకొని మనం ఈ u వాల్యూస్ v వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసుకుంటాం అనమాట. చూడండి ఇక్కడ మనకి ui రావాలి అంటే కనుక కాస్ట్లో నుంచి vj మైనస్ చేస్తాం, vj కావాలి అంటే ciJలో నుంచి uiని మైనస్ చేస్తామన్నమాట. సో ఇలా మనం ఫైనల్గా ఈ వాల్యూస్ అన్నిటిని కూడా మనం ఫైండ్ అవుట్ చేసుకోవాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా ఒక వాల్యూ కావాలి కదా, ఏదైనా ఒక వాల్యూ కోసం సో జనరల్లీ ఎయిదర్ యూ కానీ ఆర్ వి కానీ మనం ఒకటి జీరోగా తీసుకుంటాం. ఆ జీరోగా తీసుకునేటప్పుడు నెంబర్ ఆఫ్ అలొకేషన్స్ ఎక్కడైతే మీకు హైయెస్ట్ కనిపిస్తున్నాయో ఆ కాలం ఆర్ రోకి మీరు జీరో అసైన్ చేసుకోండి. సో కొంచెం మనకి ప్రాబ్లం ఈజీగా అయిపోతుంది అనమాట. సో ఇప్పుడు నాకు ఇక్కడ చూస్తే 2 ఎంటీ సెల్స్ ఉన్నాయి, ఇక్కడ 2 ఎంటీ సెల్స్, ఇక్కడ 2 ఎంటీ సెల్స్ కదా. సో ఇప్పుడు నాకు ఇక్కడ ఈ రో వైస్ చూస్తే కనుక ఇక్కడ హైయెస్ట్ కనిపిస్తుంది. సో టేక్ దిస్ యాజ్ అ 0. ఓకే, సో ఇప్పుడు దీన్ని యూస్ చేసుకొని రిమైనింగ్ వాల్యూస్ అన్ని ఫైండ్ అవుట్ చేస్తాం. చూడండి ఇక్కడ 10 కాస్ట్ v4 0. సో 10 minus 0 u1. సో 10 minus 0 this is a
10. Next u2 equal to cost minus v4 60 minus 0. This is 60. Next u3 equal to 20 minus 0. This is 20. అలా ఒకసారి క్లియర్గా చూడండి. సో నాకు బేసిక్ సెల్స్ ఇక్కడ ఎక్కువగా ఉన్నాయి కదా, సో నేను ఈ కాలంలో దీనికి 0 అసైన్ చేసుకున్నాను. v4 ఈక్వల్ టు ఎజ్యూమ్ చేసుకొని 0 ఎజ్యూమ్ చేసేసుకొని నేను రిమైనింగ్ ఇప్పుడు ఈ u1 u2 u3 వాల్యూస్ అన్నీ కూడా బేస్డ్ ఆన్ దీస్ వాల్యూస్ నేను ఫైండ్ అవుట్ చేసుకున్నాను. ఓకే, సో 10 minus 0 దిస్ ఇస్ 10, 60 minus 0 దిస్ ఇస్ 60, 20 minus 0 దిస్ ఇస్ 20. ఇప్పుడు ఇక్కడ 19 ఉంది కాస్ట్, ఇక్కడ u1 వాల్యూ ఉంది. సో v1 వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు కదా ఈ కరెస్పాండింగ్లో. సో 19 minus 10, సో హియర్ ఇట్ ఈస్ 9. ఇవన్నీ మనం ఫైండ్ అవుట్ చేస్తుంది బై యూజింగ్ ఈ ఫార్ములాసే అండి, ఓకేనా. అండ్ నెక్స్ట్ ఇక్కడ కాస్ట్ 40 ఉంది, ఇక్కడ u2 వాల్యూ ఉంది. సో 40 minus 60 దిస్ ఈస్ 20 minus 20. నెక్స్ట్ here it is 8 and here it is 20. So v2 equal to 8 minus 20, this is minus 12. ఓకే, సో ఇప్పుడు నాకు u వాల్యూస్ v వాల్యూస్ అన్నీ వచ్చేసినాయి అన్నమాట. ఇప్పుడు నాన్ బేసిక్ సెల్స్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో అవి ఎంటర్ చేసుకోవాలి. సో నాన్ బేసిక్ సెల్స్ వాల్యూస్ ఏవి ఉన్నాయి చెక్ చేస్తే కనుక మీరు దిస్ ఈస్ 30, దిస్ ఈస్ 50 అండ్ 70, 30, 40, 70. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ నాన్ బేసిక్ సెల్స్కి యూస్ చేసే ఫార్ములా దిస్ వన్, డెల్టా ఐజే ఈక్వల్ టు సిఐజే మైనస్ ఆఫ్ యూఐ ప్లస్ విజే. అంటే యూవి వాల్యూస్ రెండు యాడ్ చేసుకొని కాస్ట్లో నుంచి మైనస్ చేసుకోవాలి. సో ఇక్కడ మీకు క్యాలిక్యులేట్ చేసినప్పుడు ఇన్ కేస్ అది పాజిటివ్ వచ్చింది అంటే కనుక ఈ వాల్యూ క్యాలిక్యులేట్ చేసిన తర్వాత జస్ట్ పాజిటివ్ అని ఎంటర్ చేసుకోవచ్చు. నెగిటివ్ వస్తే జస్ట్ ఆ వాల్యూని ఎంటర్ చేసుకుందాము. అది నెగిటివ్ అని చూసుకొని అండ్ యాజ్ వెల్ యాజ్ ఆ వాల్యూ కూడా ఎంతో కూడా గుర్తుపెట్టుకున్నాం. బట్ పాజిటివ్ అయితే కనుక మనం అంత గుర్తుపెట్టుకోవాల్సిన పని అయితే ఉండదు. సో ఫస్ట్ ఇప్పుడు చూద్దాము. డెల్టా ఐజే ఈక్వల్ టు డెల్టా ఐజే విచ్ ఈస్ యువర్ నాన్ బేసిక్ సెల్స్ కండి ఇవన్నీ కూడా. సో ఇక్కడ నాకు డెల్టా 1, 2 కావాలి అంటే కనుక C12 మైనస్ U1 ప్లస్ V2 చేయాలి. ఓకే, సో ఇప్పుడు చూస్తే నాకు ఇక్కడ 30 మైనస్ దిస్ ఈస్ 10 అండ్ దిస్ ఈస్ మైనస్ 12. సో ఇలా క్యాలిక్యులేట్ చేసుకుంటూ నాకు పాజిటివా నెగిటివా అనేది చూసుకోవాలి. సో పాజిటివ్ వస్తే జస్ట్ కీప్ ఇట్ యాజ్ అ పాజిటివ్ అని పెట్టేద్దాము. ఆ వాల్యూ మనకు అంత నెసెసిటీ ఏమీ ఉండదు. బట్ నెగిటివ్ వస్తే మాత్రం ఆ వాల్యూ మనం చూసుకొని ఎంత వాల్యూ అనేది చూసుకోవాలి. సో అండ్ ఇన్ కేస్ మనకి 2 నెగిటివ్స్ వచ్చినాయి అనుకోండి, మోస్ట్ నెగిటివ్ని మనం సెలెక్ట్ చేసుకుంటాం అనమాట. ఓకే, సో ఇప్పుడు చూద్దాము. సో ఇక్కడ 30 ఉంది, ఇక్కడ 10 ఉంది, ఇక్కడ 12 ఉంది. సో 30 minus 10 minus of minus plus 12. సో ఓవరాల్గా దిస్ ఈస్ అ పాజిటివ్ క్యాలిక్యులేట్ చేస్తే. నెక్స్ట్ 50, దిస్ ఈస్ 20 అండ్ దిస్ ఈస్ 10. నెక్స్ట్ ఇక్కడ చూస్తే కనుక డెల్టా 13 ఈక్వల్ టు 50 minus 10 and this is a minus 20. So this is also positive. So okay, so positive. Next ఇక్కడ 70 minus 60 minus 9. So this is a delta 2 1. 70 minus 60 minus 9. So this is also positive. Next this one 30 minus 60 delta 2 2. 30 minus 60 minus of minus this one corresponding minus 12. So 30 minus 48. So this is a minus 18. So this is negative and as minus 18. Okay, and next 40 minus 20 minus 9. This is also positive. Next ikkada 70 minus 20 minus of minus plus 20. So here it is also positive. So ఇప్పుడు నాకు ఎన్ని నెగిటివ్స్ వచ్చినాయండి? 1 నెగిటివ్.
సో ఇక్కడ మనకి ఇన్ కేస్ ఆల్ ద డెల్టా ఐజెస్ మనం క్యాలిక్యులేట్ చేసినప్పుడు అన్ని డెల్టా ఐజెస్ అన్నీ కూడా పాజిటివ్ అయిపోతే కనుక సో మన సొల్యూషన్ బై యూజింగ్ వోగల్స్ అప్రాక్సిమేషన్ మెథడ్ మనకి ఏదైతే కాస్ట్ వచ్చిందో ఆ కాస్టే మనకి ఎగ్జాక్ట్లీ అంతకు మించి ఇంకా మనకి లోయెస్ట్ కాస్ట్ అంటే పాసిబిలిటీ ఉండదండి. అంటే 779 మనం క్యాలిక్యులేట్ చేసాం కదా, సో ఈ కాస్ట్కి ఇంకా అన్నా తక్కువ వెళ్ళడానికి ఉండదు. బట్ హియర్ ఇట్ ఈస్ మనకి 1 నెగిటివ్ వచ్చింది ఇక్కడ. సో అంటే ఈ 779 కన్నా తక్కువ కాస్ట్ పాసిబిలిటీ ఉంది. సో ఆ కాస్ట్ ఏ అలొకేషన్ దగ్గర మనకు ఉంటుందనేది, ఆ న్యూ అలొకేషన్ అనేది మనం ఇప్పుడు ఫైండ్ అవుట్ చేసుకోవాలన్నమాట. ఓకే, సో ఇప్పుడు నాకు అన్నీ పాజిటివ్ అవ్వలేదు కదా, సో దిస్ ఇస్ ద నెగిటివ్. 1 నెగిటివ్ వచ్చింది. ఈ నెగిటివ్ని గుర్తుపెట్టుకోండి. అలొకేటెడ్ ఈ డాట్స్ అన్నీ ఒకసారి చూసుకోండి. సో బేసిక్ సెల్స్కి అన్నిటికీ కూడా ఒకసారి మనం డాట్స్ ఇచ్చుకుంటే మీకు కొంచెం ప్రొసీజర్ ఈజీ అవుతుంది. సో ఈ డాట్స్ చూడండి ఒకసారి. అండ్ ఇప్పుడు నాకు నెగిటివ్ ఏదైతే ఉందో సో ఇక్కడ నుంచి మనం స్టార్ట్ చేసుకుంటామండి. ఒక బాక్స్ డ్రా చేసుకుంటాం అనమాట. అంటే ఈ అలొకేటెడ్ సెల్స్ ఏవైతే ఉన్నాయో ఈ బేసిక్ సెల్స్ ఈ డాట్స్ ఉన్నాయి కదా, ఈ డాట్స్ని జాయిన్ చేసుకుంటూ మనం స్టార్ట్ చేస్తామన్నమాట. సో ఇక్కడ నాకు మోస్ట్ నెగిటివ్ ఏదైతే ఉందో దిస్ ఈస్ గోయింగ్ టు బి ఎంటర్ ఇన్ టు ద బేసిస్. ఇంకొకటి ఈ ఉన్న అలొకేటెడ్ సెల్స్లో సంథింగ్ ఏదో ఒకటి మనకి ఆ బేసిస్ వదిలి వెళ్ళిపోతుంది అనమాట. ఓకే, సో ఇక్కడ ఉన్న ఈ మోస్ట్ నెగిటివ్ సెల్ ఏదైతే ఉంటుందో దిస్ ఈజ్ ఎంటరింగ్ ఇన్ టు ద బేసిస్. స్టార్ట్ ద బాక్స్ ఫ్రమ్ హియర్. డ్రా చేయడం అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకోండి. సో దీనికి డ్రా చేసేటప్పుడు మనం ఓన్లీ 2 డాట్స్ మాత్రమే మనం జాయిన్ చేసుకోవాలండి. ఆ డాట్స్ అన్నీ ఎక్కడైతే మనం స్టార్ట్ చేసుకున్నామో అక్కడితో స్టార్ట్ అయ్యి ఎండింగ్ కూడా అక్కడే ఇవ్వాలన్నమాట. సో ఇక్కడ మీరు స్టార్ట్ చేస్తున్నాము. సో మనం ఇటు మనకి ఈ వర్టికల్గా మూవ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. ఇక్కడ అగైన్ నాకు ఒక డాట్ ఉంది. ఈ డాట్స్ మాత్రమే మనం జాయినింగ్ చేసుకోవాలి, పైకి వెళ్ళడానికి మనకు ఛాన్స్ లేదు. ఓకే, సో నేను ఇక్కడ నుంచి డౌన్కి వచ్చాను, ఈ డాట్ని నేను జాయిన్ చేసుకుంటున్నాను. ఓకే, అండ్ నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇటు వెళ్ళడానికి నాకు ఏం స్కోప్ లేదు. సో నెక్స్ట్ ఇక్కడ అగైన్ నాకు ఒక డాట్ ఉంది. నెక్స్ట్ జాయిన్ దిస్ వన్. ఓకే, సో జాయిన్ చేసుకున్నా. ఓన్లీ 2 డాట్స్ మాత్రమే. మీరు రో వైజ్ వెళ్ళినా కాలం వైజ్ వెళ్ళినా కానీ ఓన్లీ 2 డాట్సే జాయిన్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇక్కడ నాకు డాట్ పాసిబిలిటీ ఉంది. నెక్స్ట్ ఇక్కడ కూడా డాట్ ఉంది. బట్ ఇన్ కేస్ మనం దీన్ని స్కిప్ చేసుకొని ఇక్కడికి వస్తే ఎండింగ్ అప్పుడు ఇట్లా వస్తుంది చూసుకోండి. ఎండింగ్ ఇక్కడికి వస్తే మళ్ళీ మనకి ఇక్కడ డాట్ లేదు ఇంకా వేరే జాయిన్ చేయడానికి. సో చూసుకోవాలి మనం ఈ డాట్స్ జాయిన్ చేసుకునేసరికి నాకు ఎండింగ్ ఇక్కడికి వెదర్ నేను ఇక్కడికి మీట్ అవుతానా లేదా ఈ పాయింట్ నేను చెక్ చేసుకోవాలి. సో జాయిన్ దిస్ వన్. ఓకే, అండ్ నెక్స్ట్ ఇక్కడ నాకు 3 డాట్స్ ఉన్నాయి కదా, నేను జాయిన్ చేయాల్సిన ఓన్లీ 2 డాట్స్. సో దీన్ని ఏం చేస్తున్నానంటే నేను స్కిప్ చేస్తున్నా. స్కిప్ చేసి ఫైనల్లీ నేను ఎక్కడైతే స్టార్ట్ అయ్యానో అక్కడికి రీచ్ అయ్యాను. ఓకే, సో ఓన్లీ 2 డాట్సే మనం జాయిన్ చేసుకోవాలి. ఎక్కడైతే నాకు నెగిటివ్ వచ్చిందో ఇన్ కేస్ 2 నెగిటివ్స్ ఉంటే కనుక మోస్ట్ నెగిటివ్ ఏదైతే ఉంటే దాన్ని సెలెక్ట్ చేసుకోండి. సో ఆ మోస్ట్ నెగిటివ్ని సెలెక్ట్ చేసుకొని అక్కడ నుంచి మనం స్టార్ట్ చేసుకుంటాము. ఈ బాక్సెస్ అనేవి మనం డ్రా చేసుకోవాలి. మీకు 3 డాట్స్ కనిపిస్తే కనుక ఆ 4 డాట్స్ ఉన్న 3 డాట్స్ ఉన్న ఆ డాట్స్ స్కిప్ చేసి ఎండింగ్ మీరు ఎక్కడికైతే వెళ్దాం అనుకుంటున్నారో దాన్ని జాయిన్ చేసుకోవాలి. ఓకే, సో ఇప్పుడు నాకు ఇక్కడ బాక్స్ వచ్చింది కదా, ఈ బాక్స్ మీరు ఏదైతే న్యూగా మనకి బేసిస్లోకి ఎంటర్ అయిందో కీప్ దిస్ యాజ్ అ ప్లస్ డేటా అండ్ దీనికి నెక్స్ట్ మైనస్ డేటా అండ్ దిస్ ఈస్ నెక్స్ట్ ఎండ్లో ప్లస్ డేటా, దీని నెక్స్ట్ ఎండ్లో మైనస్ డేటా. ఓకే, సో ఇక్కడ నేను ఎక్కడైతే స్టార్ట్ అయ్యానో ఇట్ ఈస్ ఆల్వేస్ ప్లస్ డేటా అండి. ఓకే, దానికి నెక్స్ట్ వచ్చేసేసి మైనస్ డేటా, అగైన్ ప్లస్ డేటా, మళ్ళీ మైనస్ డేటా. సో ఇలా అన్నీ కూడా నేను అసైన్ చేసుకోవాలి. ఇప్పుడు అసైన్ చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ చూడండి, నాకు మైనస్ టీటాస్ దగ్గర ఎలకేటెడ్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో ఈ వాల్యూస్ని కన్సిడర్ చేసుకోండి. ఈ టీటా వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయడానికి సో టీటా ఈక్వల్ టు మినిమం ఆఫ్ మైనస్ టీటాస్ దగ్గర ఉన్న ఎలకేటెడ్ వాల్యూస్. ఇక్కడ ఎలకేషన్ ఎంత అండి 2, ఇక్కడ ఎలకేషన్ ఎంత 8. సో ఓన్లీ మైనస్ టీటాస్ దగ్గరవి మాత్రమే చూడాలి. ఈ 2లో ఇక్కడ ఉన్న ఈ ఎలకేటెడ్లో మినిమం 2, హెన్స్ టీటా ఈక్వల్ టు 2. ఓకే, సో ఇప్పుడు నాకు న్యూలీ బేసిస్లో ఎంటర్ అవుతుంది ఏంటిదండి, ఏది బేసిస్లోకి నాకు ఎంటర్ అవుతుంది, దిస్ ఈజ్ ఎంటరింగ్ ఇన్ టు ద బేసిస్. వాట్ ఈస్ దిస్ వన్, ఏ సెల్ నాకు బేసిస్లో ఎంటర్ అవుతుంది C22
ఎంటరింగ్ ఇన్ టు ద బేసిస్. సో నాకు బేసిస్లోకి ఏది ఎంటర్ అవుతుందో చూసుకోండి. ఎంటరింగ్ ఇన్ టు ద బేసిస్. ఓకే, సో ఒకటి బేసిస్లోకి ఎంటర్ అవుతుంది అంటే ఇంకొకటి ఏదో బేసిస్ని మనకి వదిలేస్తుంది అనమాట. అది ఏంటో ఇప్పుడు ఈ నెక్స్ట్ దానిలో చూద్దాం. ఓకే, సో ఇప్పుడు మళ్ళీ అగైన్ అలొకేటెడ్ సెల్స్ ఏవైతే ఉన్నాయో అవి సెల్స్ చెక్ చేసుకుందాము. ఓకే, సో ఇక్కడ చూడండి, సేమ్ పైన మనకు ఉన్న అలొకేటెడ్ సెల్స్ ఏవైతే ఉన్నాయో బేసిక్ సెల్స్ ఉన్నాయి కదా, ఆ బేసిక్ సెల్స్ అన్నీ కూడా నేను ఎంటర్ చేసేస్తున్నాను. ఇక్కడ 19 2 10. ఇప్పుడు ఈ బాక్స్ దగ్గర చేంజెస్ వస్తాయి. ఈ బాక్స్ దగ్గర ప్లస్ టీటా. సో దిస్ ఈజ్ ఎంటరింగ్ ఇన్ టు ద బేసిస్ అన్నాం కదా, టీటా వాల్యూ ఎంత మనకి 2 వచ్చింది. సో దిస్ ఈజ్ ఎంటరింగ్ ఇన్ టు ద బేసిస్. కీప్ ద 2 హియర్. సో దిస్ ఈజ్ ఎంటరింగ్ ఇన్ టు ద బేసిస్. హియర్ ఇట్ ఈస్ అ ప్లస్ టీటా. సో 2 ఎంటర్ చేసాము. నెక్స్ట్ దిస్ ఈజ్ మైనస్ టీటా. హియర్ ఇట్ ఈస్ 2 minus 2. This is 0. So this is leaving the basis. So 2 minus 2 మనకి ఉన్న టీటా వాల్యూ ఏంటంటే ఈ టీటాని ఇక్కడ దీనిలో ఎలొకేషన్ నుంచి మైనస్ చేసుకోవాలి. సో 2 minus 2 దిస్ ఈజ్ 0. సో 0 ఎలొకేషన్ కాబట్టి మనం ఇప్పుడు ఇది వదిలేస్తున్నాం. సో ఇక్కడ నాకు ఒక్కటి బేసిక్ సెల్లో ఎంటర్ అవుతుంది అంటే ఇంకొకటి లీవ్ అయిపోతుందని చెప్పాను కదా. సో ఇప్పుడు నాకు లీవ్ అయిపోతున్నది ఏంటిది, C24 లీవింగ్ బేసిస్. సో నాకు కొత్తగా ఎంటర్ అయిందేమో ఇది ఎంటర్ అయింది. సో ఇక్కడ ఉన్న ఆల్రెడీ ఏదైతే ఉందో అది బేసిస్ లీవ్ చేసేసాం. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ చూడండి, మైనస్ టీటా. సో 8 మైనస్ టీటా వాల్యూ ఈజ్ 2. 8 minus 2 that is 6. Cost 8. Here it is a plus theta. 10 plus 2 that is 12. Cost is 20. Okay, so this is the new reduced matrix. అంటే బేస్డ్ ఆన్ టీటా ఏదైతే ఉందో ఒక సెల్ ఏమో లీవ్ చేస్తుందండి, ఇంకొక సెల్ ఏమో కొత్తగా బేసిస్లోకి ఎంటర్ అవుతుంది. ఓకే, సో అగైన్ మళ్ళీ ఇప్పుడు ఈ ఎలొకేషన్ అన్న కరెక్టా కాదా అనేది మళ్ళీ మనం ఆప్టిమాలిటీ చెక్ చేసుకుందాం ఒకసారి. ఓకే, సేమ్ యాజ్ ప్రీవియస్ లాగా మనం యూ వాల్యూస్ వి వాల్యూస్ క్యాలిక్యులేట్ చేసుకుంటాము. u1 u2 u3 v1 v2 v3 v4. ఓకే, ఇక్కడ మనకి ఎంటీ సెల్స్ ఎక్కువగా ఎక్కడున్నాయండి, ఈ రో వైజ్ వచ్చేసరికి అన్నీ కూడా 2 cells ఎంటీగా ఉన్నాయి. కాలం వైజ్ చూస్తే కనుక ఇక్కడ సింగిల్ సెల్ ఉంది, ఇక్కడ కూడా సింగిల్ సెల్ ఉంది. సో ఐదర్ మనం ఇక్కడ 0 పెట్టుకున్నా పర్లేదు, ఆర్ ఇక్కడ 0 పెట్టినా పర్లేదు. సో నేను ఇక్కడ 0 ఇచ్చేస్తున్నాను. v2 ఈజ్ 0. సో ఇప్పుడు సిఐజేల నుంచి v2 మైనస్ చేస్తే u2 వస్తుంది. చూసుకోండి, ఇక్కడ 30 minus v2 ఈక్వల్ టు u2 కరస్పాండింగ్ రో అండ్ కాలం. So this is 30 minus 0, 30. 8 minus 0, this is 8. Next, ఇప్పుడు ఇక్కడికి రండి. 8 minus 8, 0 చూసుకున్నారు. 20 minus 8. సో 20 ఇక్కడ ఉంది, 8 ఇక్కడ ఉంది. 20 minus 8, v4 మనం ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు కదా, దిస్ ఈస్ 12. నెక్స్ట్ ఇక్కడ v4 ఉంది, ఇక్కడ కాస్ట్ ఉంది, u1 ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు కదా. 10 minus 12, దిస్ ఈస్ -2. నెక్స్ట్ ఇక్కడ కాస్ట్ ఉంది, ఇక్కడ u వాల్యూ ఉంది, v1 ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు కదా. సో 19 minus of -2, దట్ ఈస్ +2, దిస్ ఈస్ 21. నెక్స్ట్ minus 30, this is 10. Okay. సో ఇప్పుడు అగైన్ డెల్టా ఐజే వాల్యూస్ రండి. డెల్టా ఐజే వాల్యూస్కి మనం నాన్ బేసిక్ సెల్స్లో కూడా వాల్యూస్ అన్నీ కూడా ఎంటర్ చేసుకోవాలి కదా. సో నాన్ బేసిక్ సెల్స్ వాల్యూస్ మనకి ఏవైతే ఉన్నాయో అవి ఎంటర్ చేసుకోండి. సో దిస్ ఈస్ 30, దిస్ ఈస్ 50, అండ్ నెక్స్ట్ హియర్ ఇట్ ఈస్ 70, ఇట్ ఈస్ 60. Next this one is 40 and this is 70. Okay, so again recheck చేసుకోవాలి. డెల్టా ఐజీ వాల్యూస్ చెక్ చేసుకుంటే కాస్ట్లో నుంచి ఏం చేయాలండి, ఈ రెండు యాడ్ చేసుకొని మైనస్ చేసుకోవాలి కదా. సో 30 minus 2
minus of minus 2 kada, and this is a 0, so this is a positive. Next 50, this is 10, this is minus 2, so ఈ రెండు మైనస్ చేస్తే మనకు వచ్చేది పాజిటివ్. నెక్స్ట్ 70, this is 30 and this is 21, so we'll get a 70 minus 30 minus 21, this is also positive. Just only remember negative values వరకు మనం చూసుకుంటే సరిపోతుంది. ఆల్ ద రిమైనింగ్ మనం పాజిటివ్ వస్తున్నాయా లేవో చెక్ చేసుకొని పెట్టుకుంటే సరిపోతుంది. నో నీడ్ ఆఫ్ దట్ క్యాలిక్యులేషన్ వాల్యూ ఏమీ అవసరం లేదు ఇక్కడ. ఓకే, నెక్స్ట్ ఇక్కడ 60 minus 30 minus 12 పాజిటివ్. నెక్స్ట్ 40 minus 8 minus 21, this is also positive. Next 70 minus 8 minus 10, this is also positive. So all the allocation, so now the new allocation is x11 equal to 5, x14 equal to 2, x22 equal to 2, x23 equal to 7, x32 equal to 6, x34 equal to 12, and the cost is the new optimal cost is C equal to 5 into 19, 2 into 10 plus 2 into 30 plus 7 into 40 plus 6 into 8 plus 12 into 20. So the cost is 743 rupees. So according to Vogel's method, మనకి ప్రీవియస్గా వచ్చిన కాస్ట్ 779 రూపీస్. అండ్ ఇప్పుడు మనకి ఆఫ్టర్ అప్లయింగ్ దిస్ ఆప్టిమాలిటీ టెస్ట్ అప్లై చేసిన తర్వాత న్యూ అలొకేషన్స్లో మనకి ఇప్పుడు వచ్చిన కాస్ట్ 743 రూపీస్. సో ఎప్పుడైతే మనకి ఈ కాస్ట్ ప్రీవియస్ కాస్ట్ కన్నా చెక్ చేసినప్పుడు మనకి తక్కువ వచ్చే ఛాన్స్ ఉంటుందో దెన్ మనకి ఇలా నెగిటివ్ వాల్యూస్ వస్తాయి. అదర్వైజ్ మనకి ఇనీషియల్గానే మనకి ఫస్ట్ టైం చెక్ చేయగానే అన్ని డెల్టా ఐజెస్ అన్నీ కూడా మనకి పాజిటివ్ అయిపోతాయి. ఓకే, సో దిస్ ఈస్ ద ఆప్టిమాలిటీ టెస్ట్ బై యూజింగ్ అ UV మెథడ్ ఆర్ Modi method. Thank you.